ఓకే. ఈ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఏంటి పేజ్ లేఅవుట్ అమ్మ. ఈ పేజ్ లేఅవుట్ ఏంటంటే ఇందులో చూడండి మీకు గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఫస్ట్ అవి చెప్తాను చూడండి. థీమ్స్ అనే గ్రూప్ ఉంది, అండ్ పేజ్ సెటప్ అనే గ్రూప్ ఉంది, అండ్ స్కేల్ టు ఫిట్, అండ్ షీట్ ఆప్షన్స్, అండ్ అరేంజ్. ఓకే, ఫస్ట్ 1 సెకండ్. ఓకే, మీకు ఇది కనిపిస్తుంది కదా నా స్క్రీన్. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థీమ్స్ అప్లై చేస్తున్నాను. ఈ థీమ్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనం ఏదైతే టేబుల్ అనేది తీసుకొని మనం ఈ బ్యాక్గ్రౌండ్ అమ్మ, బ్యాక్గ్రౌండ్ మనకి ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు థీమ్స్ అనేవి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డిలీట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెలెక్ట్ చేసేస్తాను. ఈ సెలెక్ట్ చేసేసి నేను ఇక్కడ థీమ్స్ అప్లై చేస్తాను. థీమ్స్ అప్లై చేస్తుంటే చూడండి మీకు ఒక్కొక్క థీమ్ కి ఒక్కొక్క వేలో మారిపోతూ ఉంది టేబుల్ అనేది. ఓకే, చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారా? ఆ మోడల్లో మీకు ఒక థీమ్ అప్లై చేయగానే అక్కడ నేమ్స్ కానీ లేకపోతే కాలమ్స్, రోస్ అవన్నీ మీకు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అది థీమ్స్ అమ్మ. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఎలా అంటే ఒక పని చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫార్మాట్స్ అన్ని నేను క్లియర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేస్తాను మొత్తాన్ని. సెలెక్ట్ చేసి నేను పేజ్ లేఅవుట్ ఉంది కదా, ఫస్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తాను దీనికి. ఓకే, మనకి టేబుల్ ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, లైట్ కలర్ తీసేసుకున్నాను నేను. ఈ టేబుల్ తీసుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఇదన్నీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను పేజ్ లేఅవుట్కి వెళ్ళాను. ఇప్పుడు థీమ్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి మీకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా, కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మనం ఏ థీమ్స్ అనేవి మారుస్తూ ఉంటే ఆ థీమ్ కి మన టేబుల్ అనేది ఫిట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో అవి థీమ్స్. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అమ్మ. మనం ఆల్రెడీ తీసుకున్న థీమ్స్ కి మనకి కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ మనము అప్లై చేసుకోవచ్చు. చూడండి నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ కలర్ లో మనకి ఫిట్ అయిపోతుంది. ఇన్ కేస్ నాకు ఈ కలర్ వద్దు, ఈ కలర్ కావాలి, సో ఆ కలర్ లైట్ కలర్ వచ్చేసింది. అలా మీకు కలర్స్ కూడా ఆ కాంబినేషన్ లో అరేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి రెడ్ వైలెట్ తీసుకుని రెడ్ వైలెట్ కాంబినేషన్ లో మీకు వచ్చేస్తుంది. ఓన్లీ వైలెట్ అంటే చూడు వైలెట్ లో వచ్చేసింది. అలా మీరు కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది కలర్స్. నెక్స్ట్ ఏంటంటే ఫాంట్స్ అమ్మ. ఫాంట్స్ అనేది ఇక్కడ మీరు తీసుకున్న లెటర్స్ అనేవి ఉన్నాయి కదా ఆల్రెడీ, అవన్నీ ఈ ఫాంట్ లో వచ్చేస్తాయి మీరు సెలెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు నేను చూడండి ఇది సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ ఒక ఫాంట్ ఉంది, నేను ఇంకొక ఫాంట్ మారుస్తాను. ఇలా మీరు ఏ ఫాంట్ ఇది చూడండి, ఈ ఫాంట్ పెట్టేస్తున్నాను. అది కాదు, ఇది పెట్టేశాను. చూడండి ఫాంట్ అనేది మనం ఫాంట్ స్టైల్ అనేది ఇక్కడ మార్చాం కాబట్టి ఆటోమేటిక్గా టేబుల్ మొత్తానికి మనకి ఇది అప్లై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మన టేబుల్లోనే అబ్జర్వ్ చేయండి, నార్మల్ ఎఫెక్ట్స్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటారు వీటిని. ఇన్సెట్ అంటే వీటిలో ఉన్న కంటెంట్స్ అన్ని ఒక్కొక్కటి అప్లై చేయడం వల్ల మారిపోతూ ఉంటాయి ఎఫెక్ట్స్ అనేది. ఓకే, అది థీమ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గ్రూప్ మనకి ఏముంది పేజ్ సెటప్. ఓకే, ఈ పేజ్ సెటప్ లో మనకి ఫస్ట్ ఏముందంటే మార్జిన్స్. ఈ మార్జిన్స్ ఎందుకు మనకి, ఈ మార్జిన్స్ అనేవి ఫస్ట్ ఈ మార్జిన్స్ టైప్స్ చూడండి, ఇందులో చూపిస్తాను నేను. మార్జిన్స్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి మార్జిన్స్ టైప్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ వ్యూలో ఉన్నాయి, వైడ్ మోడ్ లో ఉన్నాయి, నారో మోడ్ లో, ఇలా మనకి మార్జిన్స్ ఉన్నాయి. ఓకే, ఈ మార్జిన్స్ అనేవి మనకి ఎలా డిస్ప్లే అవుతాయి అంటే ఫస్ట్ నేను నార్మల్ మోడ్ లో 1 సెకండ్, నేను ఇది మొత్తం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మార్జిన్స్ ఏం అప్లై చేశాను, నార్మల్ మోడ్ అప్లై చేశాను. బట్ మీకు ఇక్కడ కనిపించట్లేదు. బట్ మీకు ఇది ఎలా కనిపిస్తుంది అంటే మీకు ప్రింట్ ప్రివ్యూలో మీకు మార్జిన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేను అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ప్రింట్ ఉంది కదా, వన్స్ చూడండి మీకు ఇక్కడ
ఈ ప్రింట్ ప్రివ్యూలో మీకు మార్జిన్స్ అనే ఇక్కడ మీకు ఎలా కనిపిస్తాయి అంటే మార్జిన్స్ ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా, ఈ సైడ్ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్యాప్ వచ్చింది అండ్ టాప్ బాటమ్ చూడండి, టాప్కి వెళ్ళకుండా మనకి కొంచెం స్పేస్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీకు లెఫ్ట్ సైడ్ స్పేస్ వచ్చింది అండ్ రైట్ సైడ్ స్పేస్ వచ్చింది అండ్ మన కేబుల్ కూడా మనకి మొత్తం డిస్ప్లే అవ్వలేదు. ఎందుకంటే డిస్ప్లే అవ్వలేదు, అది మనకి నెక్స్ట్ పేజ్ లో వచ్చింది చూడండి. మిగతా టేబుల్ అనేది మనకి ఎందుకంటే అది మీకు చెప్తాను, అది పేజ్ సెటప్ అంటాం దాన్ని, అది ఎలా చేయాలో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ మార్జిన్స్ చూడండి, ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, అది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీకు సైడ్ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ మార్జిన్స్ చూడండి, మనం ఏ అయితే మార్జిన్ యూజ్ చేసామో షో మార్జిన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి చూడండి. మనం ఎలా యూజ్ చేసాము, నార్మల్ యూజ్ చేసాం కాబట్టి ఇదంతా షీట్ కమ్మ. మనం ఈ మార్జిన్స్ ని ఈ పైన కనిపిస్తున్నాయి చూడండి, నేను ఆ కర్సర్ కనిపిస్తుంది కదా మీకు పైన, ఈ పైన టాప్ అండ్ కింద బాటమ్ ఉన్నవి ఏంటంటే హెడర్ ఫూటర్ అంటారు వీటిని. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు వర్డ్ లో ఎలా అయితే హెడర్ ఫూటర్ ఉంటాయో ఎక్సెల్ లో కూడా ఉంటుంది, బట్ మీకు ప్రింట్ లో చూపిస్తాను అనని. సో ఇది మీకు పైన, ఇది పైన కనిపిస్తుంది హెడర్ అమ్మ, కిందది ఫూటర్. సో మీరు ఈ మార్జిన్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ మార్చాను, అప్పుడు మనకి ఇక్కడ టేబుల్ చేంజెస్ అబ్జర్వ్ చేయండి మీరు, హిందీ అనేది ఇక్కడ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకొంచెం చేంజ్ చేస్తున్నాను చూడండి మార్జిన్స్ ని. సో మనకి టేబుల్ అనేది మూవ్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రైట్ సైడ్ కూడా మార్జిన్స్ మూవ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, గ్యాప్ వచ్చేసింది చూడండి. ప్రీవియస్ గా ఎలా ఉంది మనకి చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సో నేను అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మా మార్జిన్స్ ని కూడా మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను, సేమ్ ఈ సెలెక్ట్, 1 సెకండ్, సేమ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ లాస్ట్ కస్టమ్ సెట్టింగ్ అని ఉంది, అంటే మనం ప్రీవియస్ గా ఏదైతే యూజ్ చేసామో అది మనకి పైన డిస్ప్లే అవుతుందమ్మా అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి వైడ్ ఉంది. ఓకే, ఈ వైడ్ అనేది మీకు ఎలా ఉంటుందో ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము మార్జిన్స్ ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను పైకి కూడా చేంజ్ చేస్తున్నాను, సో మీకు పైకి షిఫ్ట్ అయిపోయింది చూడండి అలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ నారో. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. ఇది కూడా మనకి ఎలా వచ్చేసింది, ఇప్పుడు నారోలో సేమ్ మనకి 2 pages లో వచ్చేసింది. ఇందులో కూడా మనం ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు కిందకు కూడా మూవ్ చేసుకోవచ్చు. అప్పుడు టేబుల్ చూడండి కిందకు వచ్చేసింది. సో అలా కిందకు కూడా మనము మార్చుకోవచ్చు, ఐ మీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలో అలా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కొంచెం ఎక్కువ పెంచేస్తున్నాను అనుకోండి, చూడండి మనకి హిందీ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ కట్ చేస్తున్నాను అనుకో, చూడండి తెలుగు కూడా కట్ అయిపోయింది. సో అలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్జిన్స్ అప్లై చేసుకొని పేజ్ ని సెటప్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఓరియంటేషన్ అని ఉంది. ఈ ఓరియంటేషన్ వచ్చేసి మనకి పేజ్ ఓరియంటేషన్ అనేది జనరల్ గా 2 types ఉంటుంది. ఆ 2 types ఏంటంటే పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. ఈ పోర్ట్రైట్ లో ఏంటంటే మనకి లైక్ A4 షీట్ లో ఎలా ఉందో ఐ మీన్ వర్టికల్ గా వస్తుంది పోర్ట్రైట్ లో. అండ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే ఐ మీన్ హారిజెంటల్ గా వస్తుంది ప్రింట్ అనేది. నేను ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను, ఇది కూడా ఒకసారి చూడండి. సెలెక్ట్ చేశాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను పోర్ట్రైట్ లో పెట్టేశాను. పోర్ట్రైట్ లో పెట్టేసి నేను ప్రింట్ చూపిస్తాను మీకు. చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే హారిజాంటల్ పెట్టేస్తాను, ఐ మీన్ ల్యాండ్స్కేప్ పెట్టేస్తాను. చూడండి మీకు ఇప్పుడు ఎలా వచ్చింది, డిఫరెన్స్ ఏంటి, ల్యాండ్స్కేప్ లో చూడండి మీకు మ్యాథ్స్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చింది, అంటే మనకి ప్రింట్ ప్రివ్యూ చూడండి మీకు వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకేనా, ఇందులో ఏంటంటే మనకి పోర్ట్రైట్ లో ఏమవుతుందంటే మనకి హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి మనకి తక్కువగా ఉంటుంది. బట్ ల్యాండ్స్కేప్ లో అలా కాదు, మనకి విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఐ మీన్ కాలం విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైట్ రో హైట్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైజ్.
ఈ సైజ్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ మనం తీసుకుంటాం కదా, మనం జనరల్ గా చూసే పేపర్ సైజ్ అన్నమాట. లెటర్ సైజ్ కావాలంటే లెటర్ సైజ్, లేకపోతే పేపర్ టేబ్లాయిడ్, ఇలా లీగల్ సైజ్ కావాలంటే లీగల్. ఇలా నేను ఒక్కొక్క సైజ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సెల్స్ అనేవి మీకు చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. అండ్ A3 అండ్ A4 ఇవి మీకు ఎలా అంటే నేను ఇంకొంచెం చూపిస్తాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఏదైతే లెటర్ సెలెక్ట్ చేస్తున్నానో మీకు ఇక్కడ ఒక పేజ్ బ్రేకప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్సర్ డాటెడ్ లైన్స్ తో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డాటెడ్ లైన్స్ తో మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేజ్ నార్మల్ వ్యూలో పెట్టేసాను. నేను మనకి పేజ్ లేఅవుట్ కావాలంటే, అంటే ఇక్కడ చూడండి పేజ్ లేఅవుట్ మోడ్ లో ఏంటంటే మీకు షీట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇంతవరకు మీకు ఫస్ట్ షీట్ మినిమైజ్ చేస్తాను చూడండి, షీట్స్ చూడండి, ఇది ఫస్ట్ షీట్, ఇది సెకండ్ షీట్, ఇది థర్డ్ షీట్, అలా ఫోర్త్, అలా డిఫరెంట్ షీట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ నేను సైజ్ అనేది మారుస్తున్నాను. ఇప్పుడు లెటర్ లో ఉంది కదా, నేను A3లో పెట్టాను. A3లో పెట్టినప్పుడు ఇక్కడ సైజ్ చూడండి మీకు ఏమైంది, కొంచెం వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైజ్ అనేది A4లో పెట్టేశాను. A4లో పెట్టినప్పుడు సైజ్ ఏమైంది, ఇంకాస్త డిక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మీకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ A3లో పెడతాను. A3లో చూస్తే మీకు ఇక్కడ పేపర్ విడ్త్ అనేది ఇక్కడ ఏమైంది, ఎక్కువైంది. ఓకే, అలా మీరు పేపర్ సైజెస్ పేజ్ లేఅవుట్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్, థర్డ్, అలా మనకి డిస్ప్లే అవుతుంది. పేజ్ బ్రేక్, ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు పేజ్ లేఅవుట్ యూస్ చేసాం. నెక్స్ట్ ఏంటి, పేజ్ బ్రేక్. ఈ పేజ్ బ్రేకప్ ఏంటంటే మనకి ఈ షీట్ అనేది ఎంతవరకే వచ్చేస్తుంది కట్ అవ్వకుండా, పేజ్ 1లో ఎంత అయితే డిస్ప్లే అవుతుందో అది మీకు పేజ్ బ్రేక్ లో చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసి నేను కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి మీకు ఇంక్రీజ్ అయింది, ఇంకా ఎక్కువ వచ్చేసింది. అలా ఈ పేజ్ బ్రేకప్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన పేజ్ ని ఎంతవరకు డిస్ప్లే కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంతకేమైంది, ఫస్ట్ పేజ్ బ్రేక్ లో మీకు ఇంతవరకే డిస్ప్లే అయింది. నేను ఏం చేస్తున్నాను, పేజ్ ని సెటప్ చేస్తున్నాను. పేజ్ బ్రేకప్ యూజ్ చేసి ఫస్ట్ పేజ్ ని సెటప్ చేస్తున్నాను. సో నాకు అలా సెటప్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓకే జాన్, ఇప్పుడు నేను నార్మల్ వ్యూకి వచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, ఓకే ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్స్ అని ఉంది. ఈ పేజ్ బ్రేకప్స్ అన్నమాట. ఇవి బ్రేకప్స్ అంటే ఏంటంటే జస్ట్ నేను ఈ బ్రేకప్స్ ద్వారా మనకి ఎంత వరకు మనకి ప్రింట్ కావాలో అంతవరకు మాత్రమే డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను నేను ఇవి రెండు సెలెక్ట్ చేసి బ్రేక్స్ అని యూజ్ చేశాను. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటే పేజ్ బ్రేక్ ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇన్సర్ట్ చేశాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ ప్రివ్యూ చూస్తాను. వన్ సెకండ్, ఇది సెలెక్ట్ చేశాను, బ్రేక్స్కి వెళ్ళిపోయాను, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ పెట్టేశాను. ఓకే మీకు ఏమైందంటే అమ్మ అది వచ్చింది ప్రింట్, బట్ పేజెస్ లో మారిపోయింది. ఒకసారి చూడండి ఫస్ట్ నేను ఇందాక ఏం చేశాను, ఓన్లీ నేమ్స్ వరకు సెలెక్ట్ చేశాను కాబట్టి మీకు నేమ్స్ వరకు ప్రింట్ వచ్చేసింది. దీన్ని అడ్జస్ట్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది అది 6th పేజ్ లో వచ్చింది మీకు. అండ్ నెక్స్ట్ ఓన్లీ టైటిల్స్ ఒక్క సెలెక్ట్ చేశాను, అంతవరకు పేజ్ బ్రేక్ అయ్యింది. చూడండి నెక్స్ట్ మార్క్స్ వరకు. అలా మనకి మనం ఎంతవరకు అయితే పేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మీకు పేజ్ బ్రేకప్ అనేది వచ్చేస్తుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటంటే సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా, సేమ్ వాటిని నేను ఎక్కువ తీసుకుంటున్నానమ్మా కొంచెం అర్థం అవడానికి.
ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనము ఇక్కడ ఉన్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నెట్ ద్వారా వస్తుంది, లేకపోతే ఆల్రెడీ మీ సిస్టంలో ఉన్న ఏమన్నా ఉంటే అవి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది కనిపించట్లేదు ఇక్కడ. చూడండి మీకు ఇక్కడ లోగో అనేది ఎలా కనిపిస్తుంది. 1 సెకండ్, మల్టిపుల్ గా వచ్చేసింది. మీకు ఓన్లీ ఒక్కటే కావాలంటే ఇది తీసేసేయచ్చు, అదే చెప్తా నేను. వన్ సెకండ్, అది నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, టేబుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఏరియాని సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసాను. సపోజ్ నేను ఇప్పుడు ఆన్లైన్ నుంచి ఒక పిక్చర్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, యాపిల్ తీసుకున్నాను, ఇన్సర్ట్ చేశాను. మీకు యాపిల్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసింది. ఇలా ఎంతవరకు కావాలనుకుంటే మీరు అంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ సింబల్ ని. ఇక్కడ మీకు పక్కన కూడా యాపిల్ వచ్చింది, కనిపిస్తుందా? ఇదేంటంటే నెక్స్ట్ పేజ్ అన్నమాట. మనకి ఇంతవరకు పేజ్ బ్రేకప్ వచ్చేసింది, ఇంత పేజ్ వరకు. ఈ నెక్స్ట్ పేజ్ లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అలా యాడ్ అయిపోతుంది. ఇంకే సైజ్ తగ్గిస్తే చూడండి, మీకు యాపిల్ షేప్ కనిపిస్తుంది కదా, పెంచాను. అండ్ నేను ఒకసారి చూపిస్తాను మీకు ప్రింట్ లో ఎలా వస్తుందో. ప్రింట్ లో మీకు వస్తుందా రాదా అనేది చూద్దాం. సెలెక్ట్ చేయలేదు. మీకు ఓన్లీ అది జస్ట్ అజంప్షన్ కోసమే అమ్మా. మీకు అంటే ఇది నార్మల్ ప్రింటర్ లో కనిపించదు, మీకు ప్రింట్ తీసేటప్పుడు కనిపించదు. జస్ట్ మీరు అంటే ఐ మీన్ ప్రింట్ ప్రివ్యూలో కనిపించదు, మీకు ప్రింట్ తీస్తే ప్రింట్ లో వచ్చేస్తుంది. అది ఇన్కేస్ కలర్ ప్రింట్ అయితే కలర్ గా వచ్చేస్తుంది, నార్మల్ ప్రింట్ అయితే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేస్తుంది. కాకపోతే ప్రింట్ ప్రివ్యూలో అయితే మీకు కనిపించట్లేదు. మీరు ప్రింట్ ఒకసారి తీసి చూడండి, మీకు కనిపిస్తుంది కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రింట్ టైటిల్స్ అని ఉంది. ఈ ప్రింట్ టైటిల్స్ అంటే ఏంటో నేను చెప్తాను, దీని గురించి ఒకసారి చూడండి. ఇంతకు మనము ప్రింట్ ఒకసారి చూసాము ఆప్షన్స్ ఇచ్చి, మనకి ఏమైంది ఒకసారి నా ప్రింట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ దీని గురించి చెప్తాను, అప్పుడు అర్థమైంది. ఇక చూడండి, మీకు ఫస్ట్ పేజ్ లో ఇవి తీసేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓన్లీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. అండ్ ఇక్కడ ఏంటి ఓన్లీ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటి ఇలా మార్క్స్ మాత్రం. అంటే మనకి పేజ్కి కొన్ని మాత్రమే వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి పేజ్ సరిపోకుండా ఎలా వస్తుందంటే టైటిల్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ హిందీ అని వచ్చాయి, అవి ఎవరివి? స్టూడెంట్స్వి. ఆ స్టూడెంట్ నేమ్స్ అనేవి మనకి తెలియదు, ఇక్కడ మార్క్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఎవరి మార్క్స్ ఏ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ లో రాలేదు. సో ఇన్ కేస్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉంది కదా ప్రింట్ టైటిల్స్, ఈ ప్రింట్ టైటిల్స్కి వెళ్ళేసి నేను ఏవైతే రిపీట్ చేయాలి అనుకుంటున్నానో అక్కడ నేను ఇక్కడ పెట్టేసుకోవాలి. సపోజ్ నేను ఫస్ట్ ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేశాను ఇంతవరకు అని. ఆ ప్రింట్ ఏరియాలో నేను ఇక్కడ రోస్ టు రిపీట్, రోస్ ఏమేమి రిపీట్ చేయాలనుకుంటున్నాను. 1 సెకండ్, ఇది చూడండి. ఇక్కడ రోస్ టు రిపీట్ అంటే రోస్ నేను ఏమేమైతే రిపీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ కాలమ్స్ టు రిపీట్, కాలమ్స్ ఏవైతే రిపీట్ చేయాలనుకుంటున్నానో వాటిని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. సపోజ్ రోస్ ఇవి ఇక్కడ రోస్కి వచ్చేసాను.
మనకి ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమైంది, కొంతమంది నేమ్స్ మిస్ అయిపోయాయి. ఇక్కడ పెట్టేశాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి రోస్ ఇది కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ టైటిల్స్కి వెళ్ళాను. ఇక్కడ రోస్ సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేశాను. సో ఇది మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి కాలమ్స్ ఏం రిపీట్ చేయాలనుకుంటున్నాను, ఈ కాలం రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాలం అనేది ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఓకే క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రింట్ ప్రివ్యూలో మీకు ఏమైపోయింది, 9th పేజ్ లో వచ్చింది ప్రింట్. ఒకసారి నేను మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ డిస్ప్లే అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మార్క్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తాను మీకు చూడండి. నేను ప్రింట్ లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను సబ్జెక్ట్ వైజ్ గా. చూడండి, నాకు అందరు ఇక్కడ మార్క్స్ వచ్చేసాయి కదా. సో ఇలా మనం ఏం చేసుకోవచ్చు అంటే మోడిఫై చేసుకోవచ్చు. మనకి ఎలా వచ్చింది అనేది చూసుకోవచ్చు. చూడండి, ఇంతకు ఎలా వచ్చింది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్, హిందీ అనే మార్క్స్ కూడా మనకి కట్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ వైజ్ గా సబ్జెక్ట్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి. ఇది చూడండి, ఆ సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఓకే, అదనమాట మనకి ఇక్కడ ప్రింట్ టైటిల్స్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పేజ్ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ లో ఉంది కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు నేను పోర్ట్రైట్ లో పెట్టేశాను. పోర్ట్రైట్ లో పెట్టేసి సేమ్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ టైటిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి. 1 సెకండ్. నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ప్రింట్ టైటిల్స్ ఇస్తాను మళ్ళీ. మా హ్యాండ్స్ ఎందుకు రైస్ చేస్తున్నారు కొంతమంది, చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటి, ఇక్కడ స్కేల్ టు ఫిట్. ఈ స్కేల్ టు ఫిట్ ఈ గ్రూప్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ పేజ్ లెంత్, ఈ పేజ్ విడ్త్, హైట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ఆటోమేటిక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ పేజ్ విడ్త్ అనేది మీరు ఏం చేస్తారంటే మొత్తం 1 పేజ్ కావాలంటే 1 పేజ్, అంటే విడ్త్ అనేది మీకు 1 పేజ్, అండ్ మీకు హైట్ వచ్చేసి 2 పేజెస్. అలా 1 పేజ్ లో కావాలంటే 1 పేజ్. ఈ టోటల్ మనకి షీట్ లో ఉన్న కంటెంట్ మొత్తం, ఆ కంటెంట్ మనం ఏదైతే చేసామో అందులో ఉన్న విడ్త్, హైట్ ని బట్టి మనము పేజెస్ గా డివైడ్ చేసుకోవచ్చు. మనకి 1 పేజ్ కావాలంటే 1 పేజ్ లో డిస్ప్లే అవుతుంది, 2 పేజెస్ కావాలంటే 2 పేజెస్ లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ప్రింట్ లో. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, 1 పేజ్ పెట్టేశాను. 1 పేజ్ పెట్టేసి మొత్తం సెలెక్ట్ చేశాను. మొత్తం సెలెక్ట్ చేసేసాను. ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూస్తాను. చూడండి, మీకు ఎలా వచ్చింది, ఒక పేజ్ లోనే వచ్చింది. బట్ ఇక్కడ మీరు ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అన్ని మీకు ఒక్క పేజ్ లోనే ఫిట్ అయిపోయింది. బట్ ఫిట్ అయింది కానీ మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ అన్ని దగ్గరగా అసలు అర్థం కాకుండా, క్లారిటీ లేకుండా చిన్నగా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా 1 పేజ్ లో వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ 2 పేజెస్ పెడతాను విడ్త్, అండ్ హైట్ కూడా 2 పేజెస్ పెట్టేస్తాను. అండ్ మీకు ప్రింట్ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు 2 పేజెస్ లో వచ్చేసింది హైట్, విడ్త్ అనేది 2 పేజెస్ లో వచ్చేసింది. కానీ మీకు ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, మనం ఇంతకేం పెట్టాము, టైటిల్స్ అనేవి డిస్ప్లే అవ్వాలని చెప్పాక సబ్జెక్ట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీకు డిస్ప్లే అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడ వాళ్ళ నేమ్స్ వచ్చేసాయి, వాళ్ళ సబ్జెక్ట్స్ వచ్చేసాయి, మార్క్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కింద చూడండి మీరు, అలా మీరు 2 పేజెస్ కి 3 పేజెస్ కి తీసుకోవచ్చు. బట్ కింద మీకు ఒక స్కేల్ అని ఒకటి కనిపిస్తుంది.
మనం అలా 2 పేజెస్ నుంచి అలా తీసుకోకుండా అండ్ ఈ స్కేల్స్ని అడ్జస్ట్ చేసుకొని కూడా మనము ప్రింట్ అనేది తీసుకోవచ్చు. మీరు స్కేల్ సైజ్ నేను ఇక్కడ డిక్రీజ్ చేస్తుంటే మీకు ఇక్కడ ఒక పేజ్ బ్రేకప్ 1 సెకండ్ చూపిస్తాను చూడండి. ఓకే, నేను ఇది అడ్జస్ట్ చేశాను కొంచెం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. మార్క్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మనం యాజ్ టీజ్ ఎలా తీసుకున్నాము ఇంతాక. ఇప్పుడు నేను ఏంటంటే స్కేల్ అప్లై చేస్తాను. ఈ స్కేల్ అప్లై చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా పేజ్ బ్రేకప్ అనేది కింద చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్కేల్ ఉంది కదా, నేను 45 ఉంది, 50 పెట్టేశాను. 50 పెట్టేసి నెక్స్ట్ ఏం చేశాను, 55 ఇలా పెంచుతూ ఉంటే మీకు ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పేజ్ బ్రేకప్ మీకు ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుందా, జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు గ్రిడ్ లైన్స్ తో కాలం 1 దగ్గర ఒక లైన్ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఆ లైన్ ఏమవుతుందంటే మనం స్కేల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకి పేజ్ బ్రేకప్ అనేది వచ్చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇంతవరకు మాత్రమే ప్రింట్ అవుతుంది, ఇంతక కాలం వరకు అలా ప్రింట్ అయింది కదా. ఒకసారి నేను ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇందాక మీరేంటి ఆటోమేటిక్ గా 1 పేజ్ 2 పేజెస్ అలా కంటే ఇప్పుడు నేను స్కేల్ యూస్ చేసి మీకు చేయడం వల్ల మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే కొంచెం విజిబుల్ గా ఉంది, వాళ్ళ నేమ్ వాళ్ళ మార్క్స్ మీకు కొంచెం బాగా కనిపిస్తుంది కంపేర్ టు ఇందాక మీద కంపేర్ చేస్తే మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉంది. సో మనము స్కేల్ ని యూస్ చేసి కూడా పేజ్ లెంత్ హైట్ అనేది ఆటోమేటిక్ గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కేల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. విత్ హైట్ ఏంటంటే ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు, బట్ మనకి ఎన్ని పేజెస్ లో కావాలి, సపోజ్ నీకు 8 పేజెస్ లో కంటెంట్ మొత్తం ప్రింట్ కావాలి అనుకుంటే నువ్వు ఆ 8 పేజెస్ సెలెక్ట్ చేసావు అనుకోండి, మీకు ఆ పేజెస్ లో వస్తుంది. బట్ ఈ స్కేల్ టు ఫిట్ ఏంటంటే పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకా తగ్గించాను సైజు, ఇంకా తగ్గిస్తే ఇప్పుడు మీకు ఇంకా తక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి, నేను స్కేల్ ఇది ఇంకా ఎక్కువ పెంచేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, మీకు పేజ్ బ్రేకప్ చూడండి, మ్యాక్స్ కంప్యూటర్స్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ వరకు ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూ చూపిస్తా చూడండి మీకు. ఓకే, ఇంకా ఎక్కువ పేజెస్కి వెళ్తాను చూడండి. చూడండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయి ఈ నేమ్స్ అనేవి, ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఎంత వచ్చేసిందో. అలా మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు ప్రింట్ తీసుకోవచ్చు అమ్మా. ఐ మీన్ స్కేల్ ని యూజ్ చేసి మీరు సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇందాక పేజ్ బ్రేకప్ చెప్పేశాను కదా, ఆ పేజ్ బ్రేకప్ నైనా మీరు యూజ్ చేసి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రిపీట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్స్ రిపీట్ అయ్యాయి. మీకు ఎంతవరకు వచ్చాయి, సైన్స్ వరకు వచ్చేసాయి మార్క్స్. అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ పేజ్ చూడండి, మీకు ప్రతి పేజ్ లో ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఈ స్టూడెంట్స్ అంటే రో కాలం మీకు నేను ఇందాక చెప్పాను కదా, రిపీట్ రో అండ్ రిపీట్ కాలం అనేది ప్రతి పేజ్ లో రిపీట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాలం 2 కాలం 4 లో మన మార్క్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఎంటీ వచ్చేసాయి ఇక్కడ. సో మీకు అలా ప్రింట్ అయిపోతుందమ్మా. మీరు ఏ పేజ్ కావాలంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు అలా ప్రింట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. 13 పేజ్ అబ్జర్వ్ చేయండి, ఎలా వచ్చేసాయి మార్క్స్ మీకు. అలా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు పేజ్ బ్రేకప్ ని యూజ్ చేసి. ఇక్కడ స్కేల్ ని మీరు ఇంక్రీజ్, ఇక్కడ పైన ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంది కదా, అలా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తే మీకు ఇక్కడ పేజ్ బ్రేకప్ అనేది డిస్ప్లే అయిపోతుంది. మనకి ఇన్ కేస్ పేజ్ మొత్తం కావాలి అనుకుంటే మీరు అప్పుడు ఏం చేస్తానంటే ఈ పేజ్ బ్రేకప్ ప్రివ్యూ
పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీకు పేజ్ అనేది ఇంతవరకు కట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ పేజ్ చూడండి, ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి. ఈ పేజ్ అనేది ఇంతవరకే ఉంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది, ఇది పేజ్ 12 అంట, 15 అంట, ఇది 18 అంట, అలా చూపిస్తుంది. మీకు మొత్తం కావాలి అనుకుంటే ఈ బ్లూ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని ఇలా లాగేసేయండి. ఇలా లాగేస్తే మీకు ఇప్పుడు చూడండి మొత్తం పేజ్ 9 లోనే వచ్చేసింది. ఓకే, మీరు అలా పేజ్ బ్రేకప్ ని కూడా యూజ్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ వ్యూ పెట్టేసాను ఇప్పుడు. నెక్స్ట్ ఈ స్కేల్ టు ఫిట్ కూడా గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ షీట్ ఆప్షన్స్. ఈ షీట్ ఆప్షన్స్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని కనిపిస్తుంది కదా, సేమ్ మొత్తం ఈ సెలెక్ట్ చేసి నేను ఇంతవరకు కంట్రోల్ P ప్రెస్ చేశాను. కంట్రోల్ P ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మీకు గ్రిడ్ లైన్స్ గా వచ్చేసింది. మీకు నార్మల్ గా డాటెడ్ లైన్స్ గా వచ్చేసింది గ్రిడ్ లైన్స్ అనేది. ఇన్ కేస్ మీకు అలా వద్దు, చూడండి మీకు ఇక్కడ ఏమొచ్చేసింది, గ్రిడ్ లైన్స్ గా వచ్చేసింది. టేబుల్లో అబ్జర్వ్ చేయండి, లైన్స్ గా వచ్చేసింది. అంటే ఇవి ఎంటీ కాబట్టి ఎంటీ ప్లేస్ లో మీకు లైన్స్ వచ్చాయి. ఇన్ కేస్ మార్క్స్ ఉన్న టేబుల్ చూడండి, ఇక్కడ మార్క్స్ దగ్గర కూడా మీకు ఏంటి, మార్క్స్ ఉన్న ప్లేస్ లో మార్క్స్ డిస్ప్లే అయ్యాయి, మార్క్స్ లేని ప్లేస్ లో మీకు ఏమొచ్చేసాయి, ఈ గ్రిడ్ లైన్స్ వచ్చేసాయి. నేను హైలైట్ చేస్తాను చూడండి. మీకు ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రిడ్ లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఎంటీ షీట్ లో ఏమైపోతుందంటే గ్రిడ్ లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట ప్రింట్ లో. ఇన్ కేస్ మాకు గ్రిడ్ లైన్స్ వద్దు అనుకుంటే ఇక్కడ తీసేసేయండి. తీసేస్తే మీకు గ్రిడ్ లైన్స్ అనేవి రావు. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు గ్రిడ్ లైన్స్ వచ్చేస్తాయి ప్రింట్ లో. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే ఏంటంటే ఇందాక మనం తీసుకున్న పేపర్ లో మనకి ఓన్లీ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కాలమ్స్, మనం ఇక్కడ ఏమైతే హెడ్డింగ్స్ ఇచ్చామో అవి డిస్ప్లే అవుతాయి, అవి వచ్చాయి. బట్ ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ అనే ట్యాబ్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ షీట్ మొత్తం ప్రింట్ వస్తుంది. లైక్ ఈ షీట్ లో మనకి ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయో అవి మొత్తం ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ ఏమైపోతుంది అంటే ABCDF ఇవి కూడా వచ్చేస్తాయి. నేను సెలెక్ట్ చేసి ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. 1 సెకండ్. ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ABCDF అవి కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ 2 3 4 అంటే మీకు రోస్ వచ్చేసాయి, కాలమ్స్ వచ్చేసాయి, హెడ్డింగ్స్. ఓకే, కనిపిస్తుంది కదా మీకు పేజ్ ప్రింట్ లో మీకు ఇలా వస్తుంది అన్నమాట. అండ్ కాలమ్స్ రోస్ నేను చూపిస్తున్నాను స్క్రోల్ బార్ యూస్ చేసి, మీకు ప్రింట్ లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్లారిటీ కూడా వచ్చేసింది కదా మీకు ప్రింట్, ఒక్కొక్క స్టూడెంట్ సబ్జెక్ట్. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ పేజ్ కావాలి, నెక్స్ట్ పేజ్ మనకి ఇంకేం లేదు. సో ఇందాక నేను చెప్పాను కదా ప్రీవియస్ కి, అవే ఇక్కడ వచ్చేసాయమ్మా, అక్కడ మీరు కంగారు పడద్దు. చూడండి ఇంతవరకు మీకు షీట్ ఆప్షన్స్ లో హెడ్డింగ్స్ వరకు. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, అరేంజ్ ఉంది. అరేంజ్ గురించి చెప్తాను, బట్ ఏంటంటే ఇంతవరకు ఈలోపు ఇక్కడ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. మా చాట్ బాక్స్ లో పెట్టేసేయండి. మీకు పేజ్ లేఅవుట్ కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇంకా అరేంజ్ ఒక్క గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ చెప్పేసేసి మనం ఫార్ములాస్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 10:30 అయిపోతుంది, మీకు త్వరగా చెప్పేసి నేను చెప్పేసేస్తానమ్మా. ప్రింట్ టైటిల్స్. ఓకే, ప్రింట్ టైటిల్స్ నేను చెప్తాను. ఇంకా సెలక్షన్ ప్యాన్ ఏం లేదమ్మా. ఈ సెలక్షన్ ప్యాన్ ఏంటంటే మనకి ఎంతవరకు అయితే మనం సెలెక్ట్ చేస్తామో అంతవరకు మాత్రమే మనకు ప్రింట్ వస్తుంది ప్రింట్ ఏరియాలో. ఒకసారి నేను కొంతమంది అడుగుతున్నారు
ప్రింట్ టైటిల్స్ చెప్పమని. ఈ ప్రింట్ టైటిల్స్ ఏంటంటే ఇది నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ టైటిల్స్కి వెళ్ళాను. ఈ ప్రింట్ టైటిల్స్ లో నేను ఫస్ట్ ఇక్కడ రోస్ కాలమ్స్ తీసేసాను. ఇలా తీసేసేసి నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ ప్రివ్యూ చేస్తున్నాను. ప్రింట్ ప్రివ్యూలో నాకు ఎలా కనిపిస్తుంది చూడండి. ఒక పేజ్ లో ఏమో చూడండి, ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయమ్మా. చూడండి ఈ పేజ్ లో మనకి ఎలా వచ్చేసింది, ఓన్లీ రోల్ నెంబర్స్ మాత్రమే వచ్చేసాయి. అలా మనకి ఏంటి కట్ అయిపోతాయి అన్నమాట. ఇక చూడండి ఈ పేజ్ లో ఏమొచ్చేసాయి, ఏంటో డిఈఎఫ్ వచ్చేసాయంట. అండ్ మనకి ఇక్కడ 1 2 3 4 వచ్చేసాయి. కానీ మనకి ఏం వచ్చేసాయి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఏ సబ్జెక్ట్ మనకి మార్క్స్ అలా రాలేదు. సో మనకి అంటే మనకి హెడ్డింగ్స్ మెయిన్ కావాలి కదా, మనకి కావాల్సిన మెయిన్ హెడ్డింగ్స్ ఏంటివో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రింట్ టైటిల్స్కి వచ్చేసాను. ప్రింట్ టైటిల్కి వచ్చేసి నాకు ఏది రిపీట్ అవ్వాలి, రోకి వచ్చేసాను. రోకి వచ్చేసి ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేశాను, సెకండ్ రో అక్కడ వచ్చేసింది. నెక్స్ట్ కాలం ఏది రిపీట్ చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ సి కాలం రిపీట్ చేయాలనుకుంటున్నాను ప్రతి పేజ్ లో. ఓకే క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేసి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఈ ప్రింట్ ప్రివ్యూలో మీకు ఏమైపోతుందంటే ఇందాక మీకు ఏమొచ్చేసింది, సిడిఎఫ్ఐ వచ్చేసాయి. అంటే మనం అది క్లియర్ రూల్స్ నేను చేయలేదులే, అది టోటల్ షీట్ వచ్చేసిందమ్మ ప్రింట్. బట్ కాకపోతే ఏంటంటే మీకు కాలమ్స్ రోస్ కూడా రిపీట్ అయ్యాయి ఇక్కడ. ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వచ్చేసింది, ఇంతకు రాలేదు. అండ్ నెక్స్ట్ పేజ్ చూడండి, మీకు ఇక్కడ పేజ్ మొత్తం వచ్చేసింది. ఒకవేళ మీకు పేజ్ మొత్తంకి మనకి ప్రింట్ రాకపోతే నెక్స్ట్ పేజ్ లో కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ రో వస్తుంది, కాలం వస్తుంది. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా త్వరగా చాట్ బాక్స్ లో చెప్పేసేయండి. ప్రింట్ ఏరియా ఏం లేదమ్మా. ప్రింట్ ఏరియా అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసాము. సపోజ్ నాకు ఈ రాజు, అఖిలేష్, ప్రీతి వీళ్ళవే కావాలనుకోండి. ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేసి సెలెక్ట్ ప్రింట్ ఏరియా. ఇప్పుడు చూడండి నాకు వాళ్ళవి మాత్రమే వచ్చేసాయి. సో అలా ప్రింట్ చేసుకోవచ్చు అమ్మ మీరు సెలెక్టెడ్ ప్రింట్ ఏరియా వరకు. అది ఓకే, ఇంకా డౌట్స్ లేవనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కంటిన్యూ చేసేసేదా. స్కాటరా, ఎక్సెల్ కంప్లీట్ అయిన తర్వాత ఏమి ఉండదమ్మా ఎగ్జామ్, మీకు ఫైనల్ ఎగ్జామే ఉంటుంది. ఇంకా స్కాటర్ ఏముందమ్మా, ఇక్కడ స్కేల్ టు ఫిట్ కదా ఉంది. ఆకాష్ గారు మీరు ఒకసారి మీ డౌట్ క్లియర్ గా చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను, ఆగండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటి అరేంజ్ గురించి కూడా చెప్పేసి నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాను. ఓకే, ఈ అరేంజ్ తొందరగా అయిపోతుంది, ఒకసారి చూడండి. అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఇవన్నీ ఆల్రెడీ వర్డ్ లో చెప్పారమ్మా, బట్ నేను రిపీట్ చేశాను అంతే. అరేంజ్ రిపీట్ చేయాలా? అరేంజ్ కూడా ఏం లేదమ్మా. మీరు అరేంజ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. అరేంజ్ లో నాకు బ్రింగ్ ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్ కి వచ్చేస్తుంది. ఈ తీసుకున్న షేప్స్ అన్ని. బ్యాక్వర్డ్ కావాలంటే బ్యాక్వర్డ్ కి, అండ్ గ్రూప్ గా కావాలంటే గ్రూప్. అలా అలైన్మెంట్ అంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసి నాకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఎటు కావాలంటే అటుకి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా, చూడండి మారిపోయింది. అలా మీరు అలైన్ చేసుకోవచ్చు.
షేప్ మార్చుకోవచ్చు. ఓకే, నేను ఇంకా డౌట్స్ ఏం లేవు కదా? ఓకే ఓకే, నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాను. నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను, సో మీరు ఫిల్ చేయండి. డిఫరెంట్ సంబంధించిన కేటగిరీస్ కి సంబంధించిన ఫార్ములాస్ అనేవి ఫంక్షన్ లైబ్రరీలో ఉంటాయి. నెక్స్ట్ డిఫైన్ నెంబర్స్, ఫార్ములా ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ లైబ్రరీలో చూడండి, మీకు ఆల్రెడీ ఫినాన్షియల్ కి సంబంధించినవి, లాజికల్ సంబంధించిన టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లూకప్ ప్రిఫరెన్స్, ఇలా డిఫరెంట్ గా మీకు కనిపిస్తున్నాయి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి మీరు ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకొని చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ బేసిక్ ఫార్ములాస్ అన్ని ఫస్ట్ క్లాస్ లో చెప్పేసేసాను. అండ్ రిమైనింగ్వి ఈరోజు కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్సర్ట్ ఫంక్షన్. ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, మనము సపోజ్ నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటాను. 1 సెకండ్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను 5 తీసుకున్నాను, ఇది తీసేసాను. ఇక్కడ చూడండి, నేను 2 నెంబర్స్ తీసుకున్నాను, 1, 5 అని. అయితే ఇక్కడ మనం మామూలుగా సమ్ ఎలా చేస్తాము, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి సమ్ చేస్తాం. బట్ అలా కాకుండా ఇంకొక వే ఏంటంటే, ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ లోకి వెళ్ళేసేస్తే మీకు ఇక్కడ ఫంక్షన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చూడండి మీకు సమ్ అన్ని ఫంక్షన్స్ చూపిస్తుంది అనమాట. సమ్ కానీ, యావరేజ్, హైపర్ లింక్, కౌంట్, మాక్సిమం, మినిమం. ఇక్కడ చూడండి మీకు ఫార్ములాస్ అన్ని డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో నేను ఇక్కడ సమ్ క్లిక్ చేశాను, సమ్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఏమైపోయింది, సమ్ అడుగుతుంది అనమాట. ఏ నెంబర్స్ ని సమ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ నెంబర్ ని సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ దేంతో సమ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడున్న నెంబర్ తో.
ఫస్ట్ నెంబర్ ఇక్కడ పెట్టేశాను. అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నేనేం తీసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓకే చేస్తే చూడండి మీకు 1 + 5 ఎంత వాల్యూ, టోటల్ 6 అనేది మీకు ఇక్కడ వచ్చేసింది. ఇన్ కేస్ మీరు అలా ఎన్ని నెంబర్స్ అయినా మీరు సమ్ చేయొచ్చు, అది సమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటి, యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ ఫంక్షన్ లోకి వెళ్ళేసి ఈసారి సమ్ కాకుండా మీరు ఇంకో నెంబర్ మీకు కావాలి, ఇంకా నెంబర్ 3 చూడండి, నెంబర్ 4, నెంబర్ 5, ఇలా ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ ని మీరు ఇన్సర్ట్ చేసుకొని ఒక్కొక్క సెల్, అంటే ఏ సెల్ లో ఉన్న నెంబర్స్ కి మీరు సమ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు సమ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అది సమ్ గురించి. ఈ సమ్ లోని మీకు యావరేజ్ కూడా వచ్చేసింది, మాక్సిమం మినిమం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆటో సమ్. ఈ ఆటో సమ్ అంటే ఏంటి, సేమ్ మీకు హోమ్ ట్యాబ్ లో నేను చెప్పేశాను. ఇది ఇక్కడ వచ్చేసే సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం, మినిమం, ఆల్మోస్ట్ ఇవన్నీ నేను కవర్ చేసేసాను. ఇన్ కేస్ నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఆటో సమ్ అంటే ఏంటి, సపోజ్ నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకే, నేనేం చేస్తున్నాను, ఈ నెంబర్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఈ నెంబర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను, సమ్ చేస్తున్నాను. ఆటో సమ్ క్లిక్ చేసి నాకు టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇన్ కేస్ నేను ఇక్కడ 5 వద్దు, నాకు 8 కావాలి. ఓకే, చూడండి టోటల్ మారిపోయింది. అలా నేను సమ్ చేశాను. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ నెంబర్స్ ఉంటే ఆల్రెడీ మనం ఇక్కడ కంప్లీట్ చేసేసాము. స్టూడెంట్స్ లిస్ట్ తీసుకొని యావరేజ్ చేసేసాము. సో మీరు అలాగా యావరేజ్ కూడా చూడండి, ఈ టేబుల్ మీకు కనిపిస్తుంది చూడండి. మనము ఈ స్టూడెంట్ మార్క్స్ తీసుకొని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ వాళ్ళ యావరేజెస్ అవి క్యాలిక్యులేట్ చేసేసాం కదా. సో అలా మీరు యావరేజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ కౌంట్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను, రో వైజ్ గా, కాలం వైజ్ గా మనకి ఏ కౌంట్ నెంబర్స్ అయితే కావాలి, కౌంట్ ఎంత ఉన్నాయో మనకి డిస్ప్లే అవుతుంది కౌంట్ నెంబర్స్. మాక్సిమం, మినిమం ఏంటంటే మనకి టోటల్ మాక్సిమం వాల్యూ ఎంత ఉంది, మినిమం వాల్యూ ఎంత ఉంది అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఫార్ములా యూజ్ చేసి రాస్తాం మనం. నెక్స్ట్ ఈ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏంటంటే ఇది చెప్తా చూడండి. మనం ప్రీవియస్ గా ఏవైతే యూజ్ చేసామో అవి మనకి ఈ రీసెంట్లీ యూజ్డ్ లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం రీసెంట్ గా సమ్ యూజ్ చేసాం కాబట్టి సమ్ కనిపిస్తుంది. ఇన్ కేస్ నేను వేరే ఫంక్షన్ యూజ్ చేశాను అనుకోండి, ఆ వేరే ఫంక్షన్ అనేది నాకు రీసెంట్లీ యూజ్డ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్. ఈ ఫినాన్షియల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది మనకి బ్యాంకింగ్, అకౌంటింగ్స్ వాటిల్లో మనం ఈ ఫినాన్షియల్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాము. ఇందులో మనకి టోటల్ గా వచ్చేసి మోర్ దెన్ 100 ఫార్ములాస్ ఉంటాయి. బట్ మనకి బేసిక్ యూజ్ అయ్యే వాటికి నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే, బేసిక్ గా మనము ఈ ఫినాన్షియల్ యూజ్ చేసి ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాము అంటే రాస్తాను. ఓకే, పిఎంటి, ఐపిఎంటి, పిపిఎంటి. పిఎంటి అంటే ఏంటంటే మనము పర్ మంత్ కి పేమెంట్ ఎంత చేసినాం. లైక్ మనము ఒక లోన్ తీసుకున్నామమ్మా, లోన్ ఎలా తీసుకున్నామంటే ఆ లోన్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ తీసుకుంటాను అమ్మా, ఇది చాలా కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లోన్ అమౌంట్ తీసుకుంటున్నాను. లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నాను, 5 lakhs తీసుకుంటున్నాను. 5 lakhs తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకుంటున్నానంటే నేను 9% తీసుకుంటున్నాను. 9% అనేది ఏంటి, పర్ ఇయర్ కి. పక్కన రాస్తాను, పర్ యానం కమ్మ నాకు ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది నేను ఏం చేస్తున్నాను, పర్ యానంకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే టైం ఎంత తీసుకుంటాను, 5 years తీసుకుంటాను. ఇది ఎందుకంటే సపోజ్ మనము లోన్ తీసుకుంటాం కదా, ఈఎంఐ అందరూ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. ఈఎంఐ అంటే ఏంటి, మనము మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి అనేది మనకి ఈఎంఐ ద్వారా తెలుసుకుంటాం. సపోజ్ నేను ఒక లోన్ తీసుకున్నాను, 5 lakhs పెట్టి లోన్ తీసుకున్నాను. ఆ లోన్ యొక్క ఇంట్రెస్ట్ మీరు జనరల్ గా మీరు వినే ఉంటారు అకౌంటింగ్స్ లో.
సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం? మనం ఎంత అయితే లోన్ తీసుకున్నామో ఆ లోన్ కి మనము పర్ మంత్ ఎంత పే చేయాలి, అండ్ మనం పర్ మంత్ పే చేసిన దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము, అండ్ టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము అన్నమాట. ఏంటి ఇంకా ఏమైనా డౌట్ ఉందా నా వాయిస్ గురించి? చాట్ బాక్స్ లో మెసేజెస్ వస్తా ఉన్నాయి. నా వాయిస్ క్లారిటీగా ఉందిగా అమ్మా? ఇప్పటివరకు చెప్పింది అర్థమైందిగా? ఓకే ఓకే, నేను కంటిన్యూ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే పిఎంటీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. పిఎంటీ అంటే ఏంటంటే పర్ మంత్ నేను ఎంత పే చేయాలి, పర్ మంత్ నేను ఎంత పే చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫార్ములా యూస్ చేస్తాను. ఒకసారి చూడండి, ట్యాబ్ తీసుకున్నాను, పిఎంటీ పెట్టేశాను. పిఎంటీ అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ అడుగుతుంది అనమాట. ఒకసారి జూమ్ చేస్తాను. వన్ సెకండ్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు నేను పిఎంటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. పిఎంటీ నేను వన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుందమ్మా. కింద చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుంది. అంటే రేట్ అనేది ఏంటి? మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 9%. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఓన్లీ పర్ మంత్, ఐ మీన్ ఒక ఇయర్ కి మాత్రమే అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ బట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? పర్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. పర్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ లో నేను టోటల్ గా ఇయర్లీ మనం తీసుకున్నాము. ఓకే, అక్కడ నేను ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏం చేస్తానంటే 9 కదా, 9 తీసుకుంటాను. 9 తీసుకుంటాను. 9 తీసుకొని 9 మనకి ఏం తీసుకున్నాను? పర్ యానం అన్నాను కాబట్టి 12 మంత్స్ వస్తాయి. బట్ నాకు కావాల్సింది 1 మంత్ కాబట్టి నేను డివైడెడ్ బై చేస్తాను ఇక్కడ 12 తో. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను? కామా. నెక్స్ట్ ఏముంది మీకు? ఎన్ పర్ అని ఉంది. ఈ ఎన్ పర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ అమ్మా. నెంబర్ ఆఫ్ పీరియడ్ ఈ ఎన్ అనేది అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ మనకి ఎంత? 5 ఇయర్స్ మనం తీసుకుంది. 5 ఇయర్స్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నామా మనము? కాదు, మనం ఓన్లీ 1 మంత్ కి ఎంత పే చేయాలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 5 into 12 వేస్తాను. ఓకే, 5 into 12. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం అడుగుతుంది? పీవీ అంటే ఇక్కడ ఏంటి? ప్రెసెంట్ వాల్యూ. పీవీ అంటే ఏంటంటే మనం టోటల్ తీసుకున్న అమౌంట్ ఎంత అనేది మనకి పీవీ అన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 lakhs పెట్టేస్తాను. 5 lakhs పెట్టేశాను. ఓకే, చూడండి నాకేమొచ్చింది ఇక్కడ? 3,75,000. 1 minute, ఏదో మిస్టేక్ వచ్చిందమ్మా, నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ పిఎంటీ నేను తీసుకున్నాను. $5 lakhs తీసుకున్నాను. ఓకే, పిఎంటీ ఏంటి ఇది రావట్లేదు? 1 second. One second. ఓకే నేను మర్చిపోయాను, సారీ. ఓకే, మెయిన్ చూడండి అమ్మా, మనకి ఎందుకు రాలేదంటే మనం ఏ ఫార్ములా అయినా ఎక్సెల్ లో ఎలా యూజ్ చేస్తాము అని రాలేదు. నేను చేస్తాను చూడండి. ఈక్వల్ టు పిఎంటీ. మీ క్లాస్ బాగా ఫాలో అవుతున్నా, నాకు అర్థమైంది. ఇక్కడ చూడండి రేట్ పెట్టేశాను కదా. రేట్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఏం చెప్పాను? రేటు మనం తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ 9% కదా, 9. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను? డివైడెడ్ బై 1 second, 10% తీసుకున్నాను.
డివైడెడ్ బై నేను ఏం చేస్తున్నాను 12 months కి తీసుకుంటున్నాను. 12 months కదా మనకి సింగిల్ మంత్ కావాలి కాబట్టి అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనకి ఇయర్స్ 5 బట్ మనం 1 month క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 12 అండ్ నెక్స్ట్ మనకి అమౌంట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేశాను వాల్యూ. మనము 1 month లో మనం ఎంత పర్ మంత్ ఎంత కట్టేస్తామంటే 10,000 కడతాం అనమాట అమౌంట్. ఓకే, ఇక్కడ మీకు నెగిటివ్ లో వచ్చిందని మీరు అనుకోకండి. ఇదేంటంటే అలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కరెన్సీలోకి వెళ్ళేసి మీరు ఇలా చూసారంటే కరెన్సీలోకి వెళ్ళి మీరు నెంబర్లో పెట్టేశారనుకోండి మీకు నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, కరెన్సీ అది. నెక్స్ట్ మీకు ఐపీఎంటీ. ఈ ఐపీఎంటీ అంటే ఏంటంటే మనం పర్ మంత్ పే చేసిన దాంట్లోనే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం. ఓకే, ఇంట్రెస్ట్ వరకు మనం ఎంత పే చేస్తున్నాం. ఇంట్రెస్ట్ అంటే అందరికి తెలుసు కదా, వడ్డీ అంటాము. వడ్డీ అనేది ఎంత పే చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఐపీఎంటీ ఫార్ములా అమ్మ మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను చూడండి. మనకి చాలా ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మీరు ప్రతి ఫార్ములాకి ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఆ ఫార్ములా ఎందుకు యూస్ చేస్తారు, ఆ ఫార్ములా కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఏ ఫార్ములా యూస్ అవుతుందో ఆ ఫార్ములా మనకి అక్కడ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో మీరు అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనకి ఇక్కడ రేట్ కనిపిస్తుంది కదా, రేట్ ఎంత మనకి 9% రేట్. ఓకే, ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కి మనము 1 year కి కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ డివైడెడ్ బై 12 పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ కామా. నెక్స్ట్ ఏంటి మనకి టైం అడుగుతుంది, టైమ్. ఓకే 12. అండ్ నెక్స్ట్ అమౌంట్ అడుగుతుంది, సెట్ చేశాను. ఓకే, ఇక్కడ 1 second అమ్మా, నేను మిస్టేక్ చేశాను. అదేంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను, రేట్ అనేది సేమ్ యాస్టిస్ తీసుకున్నాను. బట్ నేను మంత్ విషయం ఏం చేయాలంటే ఇక్కడ నేను 1 monthకే కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ 1 పెట్టేస్తాను. 1 పెట్టేసి ఇక్కడ నేను ఏంటి టైం మనకి యాస్టిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమౌంట్. చూడండి మనము టోటల్ ఒక మంత్ లో అయితే ఎంత పే చేస్తాము, 10,000 పే చేస్తాం. ఆ 10,000 అమౌంట్ లో మనము పర్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాము, 3 lakhs వచ్చేసింది. 3 lakhs అనేది 3 lakhs కాదు, సారీ 3 lakhs రాదు, 3,000 వస్తుంది. అది మళ్ళీ చెప్తాను. ఫార్ములా చూడండి, మనం ఏం చేస్తున్నాము, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి ఎలా ఉంది 9 months 12. అండ్ ఇక్కడ వచ్చేసి 1 month మనం 1 రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక మంత్ కాబట్టి 1 తీసేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ 5 into 12 అనేది ఏంటంటే మనకి టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్ నేను తీసేస్తాను ఒకసారి. ఓకే, ఫార్ములా అయితే ఇదేనమ్మా, 9 into 12 and 5 into మనం ఇక్కడ ఏం చేస్తాము, మనము 1 month చేస్తున్నాం కాబట్టి మనకి ఇలా వచ్చేసింది. 1 month కి ఆన్సర్ చూస్తాను చూడండి. ఈ మనకి ఇవి డెసిమల్ ప్లేసెస్ అమ్మ, నేను ఇవి రిమూవ్ చేసేస్తాను ఈ అమౌంట్ లో. ఓకే, నాకు ఇంతే వస్తుంది, జస్ట్ ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది చూద్దాం, పీపీఎంటీ చూద్దాం అది ఎలా వస్తుందో. పీపీఎంటీ అంటే ఏం లేదమ్మా, మనం టోటల్ ప్రిన్సిపల్ ఎంత పే చేసినాము అనేది మనకి పీపీఎంటీ. సేమ్ మనం యాస్టీస్ చేస్తాము. ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి. ఓకే, నేను ఇంకా చెప్తా చూడండి, తీసేస్తున్నాను. ఇది ఎందుకు రాలేదంటే చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 3,750. అండ్ ఇక్కడ నేను పీపీఎంటీ చేస్తా చూడండి, మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ 9%. 9% ఎన్ని మంత్స్ కి, మనకి 12 months కి కదా. మనకి ఏం చేస్తున్నాం, ఒక ఇయర్ కే చేస్తున్నాం కాబట్టి 1 month కే మనం టోటల్ ఏం చేస్తున్నాం, డివైడెడ్ బై చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, నెక్స్ట్ మనకి టైం పీరియడ్ వచ్చేసి
మనం ఇక్కడ 1 month కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1 month లో మనం ఎంత పే చేయాలి టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అమౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి నేను ఒక్క అమౌంట్ లో టోటల్ ఎంత పే చేస్తున్నాను, 6000. అండ్ ఇది కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ పర్ మంత్ ఎంత 9%. అండ్ ఇక్కడ నేను 5 into 12 అనేది మనకి ఏంటంటే మనము తీసుకున్న టైం పీరియడ్ గురించి అమ్మ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే పెట్టేస్తాను. ఓకే, మీకు మారిపోయింది మళ్ళీ వాల్యూస్. అలా మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, పిఎంటి, ఐపిఎంటి, పిపిఎంటి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ 5/12 కదమ్మా నేను వేసింది. టైం పీరియడ్గా టైం పీరియడ్కి 5/12 కదమ్మా, మనము సింగిల్ మంత్ కదా క్యాలిక్యులేట్ చేస్తుంది. సింగిల్ మంత్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 12 into 5 వెయ్యాలి. ఓకే, 5/12 రాదు మనకి. ఓకే, అలా మీకు ఫినాన్షియల్ ఫంక్షన్స్ లో వచ్చేసి పిఎంటి, ఐపిఎంటి, పిపిఎంటి. పిఎంటి అంటే ఏంటి, పర్ మంత్ మనం ఎంత పే చేసినాం, ఆ పర్ మంత్ లో మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేసినాం, అందులో 1 సెకండ్ మీకు చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, పిపిఎంటి తీసుకున్నాను, ఇది రాదు కదా, పిపిఎంటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒకసారి రాస్తాను, మళ్ళీ చూడండి. ఇంట్రెస్ట్ ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు, మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇక్కడ E5, E15 ఇదే ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ 9% కదా. ఓకే, నేను చెప్పే చూడండి. ఇప్పుడు మనకి పిఎంటి, ఐపిఎంటి, పిపిఎంటి వీటి గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. పిఎంటి అంటే ఏంటి, పర్ మంత్ మనం టోటల్ గా ఎంత పే చేసినాం అంటే 5 lakhs మనం అమౌంట్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ 9% 5 years తీసుకుంటే టైం పీరియడ్ 1 month కి మనం 10,379 అమౌంట్ పే చేస్తున్నాం. ఆ 10,379 అమౌంట్ లో మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము, టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము అనేది నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 1 second. అమ్మా ఏం లేదు, ఇది నేను చెప్తాను ఒక నిమిషం. అమ్మా ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు ఈ పర్ మంత్ మీరు పే చేసే అమౌంట్ లో టోటల్ మీకు 10,000 వస్తే ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ రెండు కలుపుకొని మీకు పర్ మంత్ పే చేసేది వచ్చిందిగా. అర్థమైందా నేను చెప్పిన పాయింట్ మీకు? అంటే మీరు టోటల్ గా ఒక మంత్ లో 10,000 పే చేస్తున్నారు. ఆ 10,000 లో మీరు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, 3,075 పే చేస్తున్నారు ఇంట్రెస్ట్. అండ్ అమౌంట్ వచ్చేసి ఎంత పే చేస్తున్నారు, 6,629. సో టోటల్ మనకి కలుపుకుంటే ఎంత వచ్చింది, 10,379 వచ్చేసిందిగా. సో అది ఓకే, అది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి మీకు లాజికల్. ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో. రేపు చెప్పాలా అమ్మా? ఈరోజు ఫార్ములా స్టెప్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఓకే, నేను రేపు కొంచెం ఫాస్ట్ గా చెప్తానులే. అయితే ఒక 10 minutes వెయిట్ చేయలేదా మీరు? ఇది కంప్లీట్ చేసేస్తాను నేను.
ఏంటి 10 మినిట్స్ కంటిన్యూ చేసుకుందామా వద్దా? అమ్మ ఈరోజు సండే క్లాసెస్ ఏమున్నాయి? కాలేజ్ వీక్ సండే కూడా ఉంటాయా? మేడం మీరు కంటిన్యూ చేయండి. అమ్మ నేను మేడం ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టారు ఈరోజు. పెట్టేశాను నేను అశ్విని. ఓకే ఓకే మా ఒక 5 మినిట్స్ ఉండలేరా? ఎక్స్ట్రా క్లాసెస్ ఓకే అమ్మ, నేను కొంచెం ఈ ఫంక్షన్ లైబ్రరీ వరకు కంప్లీట్ చేసేస్తాను. రేపు ఇవి చెప్పేసుకుందాం. ఓకే చెప్తున్నాను చూడండి. ఇంతవరకు అర్థమైంది కదా? పర్ మంత్ మనం ఎంత పే చేస్తామో, ఆ పర్ మంత్ అమౌంట్ లో ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాము, టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాం అనేది ఇది చెప్పేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, నేను ఫినాన్షియల్ అయిపోయింది మనకి. ఇప్పుడు లాజికల్ చెప్పేస్తాను. లాజికల్ అంటే ఏం లేదమ్మా, మనకి లాజికల్ ఫంక్షన్స్ అండ్, ఫాల్స్, ఇఫ్ ఎర్రర్, ఇఫ్ నాట్ ఆర్, ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు వీళ్ళందరూ మార్క్స్ ఉన్నాయి, స్టూడెంట్ మార్క్స్. ఈ స్టూడెంట్ మార్క్స్ లో నాకు లాజికల్ ఫంక్షన్స్ నేను ఏం చెప్తానంటే, లాజికల్ ఎండ్ తీసుకున్నాను అనుకోండి, మనకి లాజికల్ ఎండ్ లో 2 కండిషన్స్ అప్లై చేస్తే మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే ట్రూ అనేది వస్తుంది. ఇప్పుడు 1 కండిషన్ కూడా మనకి ఫెయిల్ అయింది అనుకోండి, మనకి ఫాల్స్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ 0,0 అని తీసుకున్నాను, 0,1 అని ఇచ్చాను. ఫాల్స్ వచ్చింది మనకి. అంటే 0,1 అంటే ఎండ్ అంటే ఏం జరుగుతుందంటే, మీకు లాజికల్ ఎండ్ ఆపరేషన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే లాజికల్ ఎండ్ లో 0 × 1 మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 0 వస్తుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సేమ్ ఎండ్ ఆపరేషనే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1,1 ఇస్తాను. 1,1 మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 1 వస్తుంది. సో మనకు అప్పుడు ట్రూ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా చెప్తానంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గ్రేడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. వాళ్ళ గ్రేడ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అది ఎలా చేస్తాను, ఫార్ములా రాస్తాను చూడండి. ఇప్పుడే ఎండ్ తీసుకున్నాను. అదే ఇక్కడ మనకి ఇంకొకటి ఏం ఫంక్షన్ ఉంది, లాజికల్ ఇఫ్ ఉంది కదా. లాజికల్ ఇఫ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ వీళ్ళందరి మార్క్స్, ఈ వర్మ అనే స్టూడెంట్స్ వాళ్ళందరి మార్క్స్ 400 అనుకుందాం. టోటల్ మార్క్స్ 400 అనుకుంటే 5 సబ్జెక్ట్స్ తీసుకున్నాను కదా, ఒక డిలీట్ చేస్తున్నాను. టోటల్ ఎంతకి మనకి 400, 4 సబ్జెక్ట్స్ కాబట్టి టోటల్ 400 అనుకున్నాను. ఈ 400 లో వీళ్ళకి గ్రేడ్స్ ఎలా డిసైడ్ చేయాలి అంటే, ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, సి గ్రేడ్ వచ్చిందా అని ఎలా డిసైడ్ చేయాలంటే నేను అది ఎలాగో చెప్తాను చూడండి. ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ టోటల్ అంటే వీళ్ళ టోటల్ వాల్యూ, వాళ్ళ టోటల్ వాల్యూ నేను ఏం తీసుకుంటున్నాను, అంటే వాళ్ళ టోటల్ వాల్యూ నాకు 400 కంటే గ్రేటర్ గా ఉంటే నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి ఏ గ్రేడ్ అనేది పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇఫ్ తీసుకున్నాను. ఇఫ్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకున్నాను సేమ్. ఇప్పుడు ఏం తీసుకున్నాను అంటే 300 తీసుకుంటున్నాను. 300 అయితే అప్పుడు నాకేం డిస్ప్లే అవ్వాలి, బి గ్రేడ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, అలా కాదు అనుకుంటే నాకు ఫైనల్ గా సి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకటి మిస్ అయిందంట చూడండి.
ఓకే, ఫార్ములా అయితే ఇదేనమ్మా. చూడండి ఇక్కడ ఫార్ములా కనిపిస్తుంది మీకు. నేను ఇక్కడ టోటల్ తీసుకున్నాను వాల్యూ. టోటల్ వాల్యూ తీసుకొని ఇక్కడ ఏం చేశాను, టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 400 తీసుకున్నాను. 400 తీసుకొని అప్పుడు నాకు 400 అయితే నేను ఏం చేస్తాను, ఇన్ కేస్ అలా కాకుండా ఇంకొక విధంగా చెప్తా చూడండి. ఓకే, ఇది రాలేదనుకోండి, ఇంకో విధంగా చెప్తా చూడండి. టోటల్ తీసుకుంటున్నాను. టోటల్ తీసుకొని ఏం చేస్తానంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 400 పెట్టేస్తాను. 400 పెట్టేసేసి ఏం చేస్తానంటే ఏ పెట్టేస్తాను. ఏ పెట్టేసి ఒకవేళ నాకు ఏ వద్దు అనుకుంటే ఇక్కడ బి పెట్టేస్తాను. ఎందుకు రావట్లేదు, 1 సెకండ్. ఇఫ్ అయితే అదేనమ్మా ఫార్ములా అయితే మనకి. మళ్ళీ చెప్తా చూడండి. ఓకే, ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ మనం టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వీళ్ళు టోటల్ వచ్చేసాయి కదా. మళ్ళీ సేమే వస్తుంది. ఇది కొంచెం ఎర్రర్ వస్తుంది, నేను ఇది తర్వాత చెప్తాను. అయితే నార్మల్ గా అయితే ఎలా తీసుకుంటామంటే ఇఫ్ అనేది నేను టోటల్ గా కాకుండా నేను ఇంకొక విధంగా చెప్తా చూడండి. సపోజ్ నేను ఇక్కడ 1 తీసుకున్నాను, ఇక్కడ 0 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేశాను. ఈ సెల్లో నాకున్న వాల్యూ అనేది తీసుకొని ఈ సెల్లో మనకి 1 ఉందనుకోండి, మనకి లాజికల్ వాల్యూ 1 ఉంటే మనకి ట్రూ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఫార్ములా చూపిస్తాను చూడండి. వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ట్రూ వస్తుంది, ఇన్ కేస్ వాల్యూ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. అలా చూపిస్తుంది అనమాట ఫార్ములా. ఇంకొక పని చేస్తా, లేకపోతే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రాబ్లం అయ్యేస్తుంది, ఈ ఫార్ములా తీసేస్తాను. అవన్నీ ఇక్కడ నేను న్యూ షిప్ తీసుకొని చెప్తున్నాను. One second.
మా ఈ ఫంక్షన్ వరకు చెప్పేస్తాను నేను వాళ్ళ కన్ఫర్మ్ గా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఫార్ములానే తీసేసుకుంటుంది. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఫార్ములా అయితే కరెక్టేనమ్మా, బట్ ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లే అవడానికి ఏదో మిస్టేక్ గా ఉంది. అది ఎందుకు రావట్లేదో అర్థం కాదు. ఈసారి నేను ఇంకో ఫార్ములా రాస్తా చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే సేమ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాశాను. ఇఫ్ కండిషనే రాసి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. నేను ఇంగ్లీష్లో ఒక సబ్జెక్ట్, ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో గ్రేటర్ దెన్ 35 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఏమో పాస్ అని ఇవ్వమని చెప్పాను. ఇన్ కేస్ అంతకంటే 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఫెయిల్ అని చెప్పాను. బట్ నాకు ఇంగ్లీష్లో తీసుకున్న వాళ్ళందరిలో ఎంత వచ్చింది, గ్రేటర్ దెన్ 35 కాబట్టి నాకు పాస్ వచ్చేసింది. సపోజ్ నేను ఇక్కడ మారుస్తాను చూడండి. ఇప్పుడు 22 ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఫార్ములాని ఏం చేస్తానంటే మళ్ళీ రాస్తాను. ఈ ఫార్ములా ట్యాబ్ లో ఏంటంటే మనము ప్రతిసారి యూజ్ చేసిన ఫార్ములా అనేది మనం మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. మనం ముందు ఆటోమేటిక్ గా యూజ్ చేసినట్టు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను కదా ఫెయిల్ అని. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను. మనకి ఏమొచ్చింది, సేమ్ వచ్చింది. సేమే ఎందుకు మళ్ళీ అన్ని పాసే ఎందుకు వచ్చాయంటే దీనికి నేను చెప్తా చూడండి. అది మీకు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్స్ లో క్యాలిక్యులేషన్స్ క్లిక్ చేసి క్యాలిక్యులేట్ నౌ. 1 సెకండ్. అది కొంచెం లోడ్ అవుతుంది. నార్మల్ గా జనరల్ గా ఏమవుతుందంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ లో బిలో 35 ఉంటే మనకి పాస్ వస్తుంది.
లేకపోతే ఫెయిల్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, అంతవరకు మీకు ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్, లాజికల్ ఇఫ్, లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అండ్ నాట్ కూడా సేమ్ అంతే. మనకి 1 ఉంటే ట్రూ వస్తుంది, 0 ఉంటే ఫాల్స్ వస్తుంది, అలా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ లో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్ క్లాస్ లో. మనం ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ లెంత్ ఎలా ఫౌండ్ చేయాలి. సపోజ్ నేను ఏం చెప్పాను, రమేష్ అని ఉందనుకోండి. ఈ టెక్స్ట్ కోడ్కి నేను ఏం చేస్తాను, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి మనకి లెంత్ అనేది డిస్ప్లే అయింది. అలాగే మనం అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేసు, లోయర్ కేసు ఇవన్నీ అండ్ ప్రాపర్ గా టెక్స్ట్ అనేది ఎలా ఎడిట్ చేస్తాం అనేది కూడా నేను చెప్పాను. ఒకసారి ప్రాపర్ చూద్దాము. ప్రాపర్ కాదు, అప్పర్ ఇప్పుడు లోయర్ చెప్తాను. ఆల్రెడీ అప్పర్ తీసుకున్నాను కాబట్టి లోయర్ తీసుకున్నాను. ఇది సెలెక్ట్ చేశాను, ప్రెస్ చేశాను. చూడండి మీకు లోయర్ కేస్ లెటర్స్ లో టెక్స్ట్ అనేది వచ్చేసింది. అలా టెక్స్ట్ కి అన్నమాట. ఇంతవరకు మనకి టెక్స్ట్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఇంకొకటి టెక్స్ట్ యూస్ చేసి మనము అప్పర్ కేసు, లోయర్ కేసు లెంత్ రాస్తాము. అండ్ ఇంకా మనము రైట్ నుంచి కావాలంటే రైట్ నుంచి, లెఫ్ట్ నుంచి కావాలంటే లెఫ్ట్ నుంచి మనము మనకి ఎన్ని వర్డ్స్ కావాలనేది మనం డిస్ప్లే చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ లో మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న డేట్ లోనే డేని సపరేట్ గా మంత్ ని అలా డిస్ప్లే చేస్తాము. అది ఎలాగో చెప్తాను ఒకసారి చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఇలా ఒక డేట్ తీసుకున్నాను. ఇలా ఒక డేట్ తీసుకొని నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఓన్లీ మంత్ వరకే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మంత్ అని రాస్తాను. మంత్ అని రాసి ఇందులో నుంచి నేను మంత్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి చూడండి నాకు మంత్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇంకో విధంగా కూడా నేను మంత్ డిస్ప్లే చేస్తాను. అది ఎలా అంటే ఇది సెలెక్ట్ చేశాను. ఇందులో నాకు ఏం కావాలనుకుంటున్నాను, మంత్ కావాలనుకుంటున్నాను. రాలేదా, ఒకసారి చూడండి. ఇక్కడ వాల్యూ అడుగుతుంది, టెక్స్ట్ వాల్యూ. టెక్స్ట్ లో ఇందులో ఉన్న దాన్ని సపోజ్ నేను ఇది వర్క్ అవ్వట్లేదు ఈ ఫంక్షన్. ఓకే, అది తీసేస్తాను. ఇది ఏదో వచ్చేసింది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇయర్ డిస్ప్లే చేస్తాను. నాకు ఇయర్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇయర్ తీసుకుంటాను. ఇక్కడ ఇయర్ తీసుకొని సేమ్ ఇది ప్రెస్ చేస్తాను. నాకు ఇక్కడ ఇయర్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ నాకు ఏం కావాలి, ఈ రోజు డే కావాలి. ఈ రోజు డే కావాలనుకుంటే సేమ్ చూడండి టుడే యూజ్ చేస్తున్నాను. టుడే అనగానే చూడండి ఆటోమేటిక్ అదే వచ్చేసింది డేట్. 06 కదా, సెప్టెంబర్ 2020. ఇన్ కేస్ నాకు ప్రెసెంట్ ఇప్పుడున్న డేట్ కావాలి, ప్రెసెంట్ ఉన్నది కావాలి అనుకుంటే నౌ క్లిక్ చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు చూడండి టైం ఎంత, 11:22 వచ్చేసింది. అండ్ ఇవాళ డేట్ కూడా వచ్చేసింది ప్రెసెంట్. ఇది మనకి డేట్ అండ్ టైం ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి లుక్అప్. ఈ లుక్అప్ అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. ఈ మ్యాథ్ ట్రిగ్నోమెట్రిక్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఫార్ములాసే వస్తాయి. మ్యాథమెటికల్ సమ్ము, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ యావరేజ్, అబ్సల్యూట్ ఇవి వచ్చేస్తాయి. అవి నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పేశాను, ఫస్ట్ క్లాస్ లో. సో అది మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లుక్అప్ టేబుల్. ఓకే సరే అమ్మ, నేను ఈ లుక్అప్ టేబుల్ గురించి రేపు చెప్పేస్తాను, రేపు క్లాస్ లో. ఇంతవరకు డౌట్స్ లేవుగా? ఇంతవరకు డౌట్స్ ఉంటే చెప్పేసేయండి, త్వరగా చెప్పేస్తాను ఇంతవరకు ఉన్న వాటిల్లో. ఏంటి ఉన్నా కూడా మీకు టైం అయిపోయిందని నో చెప్పేస్తున్నారు అందరూ.
ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, మీ డౌట్ చెప్పేసేయండి. ఓకే, టుమారో బ్రీఫ్ గా చెప్పేస్తానమ్మా. ఇవాళ రిపీట్ చేసినంత రిపీట్ చేయను. ఇవాళ మీకు చాలా హాఫ్ అన్ అవర్ టైం, హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి. ఓకే ఓకే, నేను ఇంకా క్లాస్ ఎండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మీరు సండే అయినా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చారు. బట్ ఏంటంటే కొంతమంది ఒక్కొక్కసారి మీకు సిలబస్ అవ్వలేదు అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఆగాల్సి వస్తుంది. అంటే మీకోసమే కదమ్మా నేను సండే అయినా క్లాస్ తీసుకొని చెప్తుంది. ఓకేనా, రేపు నేను చెప్పేస్తాను మిగతావి. ఓకే అండి, క్లాస్ క్లోజ్ చేస్తాను. ఓకే, బాయ్.